హాయ్ ఫ్రెండ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్స్ కొరకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ డేట్ ఏది, ఎండింగ్ డేట్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31st January 2024 మరియు ఎండింగ్ డేట్ వచ్చేసి February 8, 2024 అనమాట. ఇక్కడ ఒక ఫైల్ అనేది ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయగానే మనకు ఇలా సపరేట్ పేజ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి జాబ్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే డేటా ఎంట్రీ జాబ్స్ వచ్చేసి 7 ఉన్నాయి, అలాగే ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ కూడా 7 ఉన్నాయి. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ జాబ్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉంటుంది. మరియు ఆఫీస్ సబార్డినేట్స్ కూడా అంతే, SSC లేదంటే ఈక్వాలెంట్ పాసింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఉంటుంది. ఈ జాబ్స్ అన్నీ వచ్చేసి మీకు టెంపరీగా ఉంటాయి. అది కూడా 8 months కొరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఉంటే ఆ 8 months అనేది ఇంకా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్స్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ ద్వారానే జరుగుతుంది, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ కూడా మీరు కావాల్సింటే చేయొచ్చు అనమాట. సో మీరు ఈ అప్లికేషన్స్ని ఎక్కడ సబ్మిట్ చేయాలో ఇక్కడ చూడొచ్చు. కావాల్సింటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్స్ ఆఫీస్, పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్ కొరకు ఈ నోటిఫికేషన్ అనమాట. అలాగే మీ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఇన్ పర్సన్ అంటే మీరు పర్సనల్గా వెళ్ళి కావాల్సింటే ఇవ్వచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు ఈ ఆఫీస్ అడ్రస్కి. నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పాను మీకు. దీనికి సంబంధించిన ప్రొఫార్మా కూడా ఈ వెబ్సైట్లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను నేను. లాస్ట్ డేట్ వచ్చేసి February 8, 5 గంటల లోపల మీరు ఈ అప్లికేషన్స్ చేరే విధంగా పంపించాల్సి వస్తుంది అనమాట. సో సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 35 years లోపల ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేట్ లోపల ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 8 months, ఇందాకే నేను చెప్పాను 8 months వరకు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పొడిగించాలనుకుంటే వాళ్ళ అవసరాలకు సంబంధించి పొడిగించవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ జాబ్ పొందడానికి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ అంటే లైక్ రికమెండేషన్స్తో పోతారు కదా, వాళ్ళ అప్లికేషన్స్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ మరియు ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఒకవేళ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. మోర్ డీటెయిల్స్ కొరకు ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాల్సింటే ఆ వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.